అలానే మిసేసరావు బంగారం రేటు తులం 1,93,000 దాకా వెళ్ళొచ్చు అని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ ఆ కంపెనీ చెప్పింది. ఈ కంపెనీ చెప్పగానే బంగారం మార్కెట్లో కొంత కదలిక వచ్చింది. మరి ఆయన్ని మనం నమ్మచ్చా, ఆ కంపెనీని నమ్మచ్చా అని అంటే ఆ కంపెనీని మనం నమ్మడానికి లేదు. ఇది ఒక బ్రోకరేజ్ కంపెనీ. జనరల్గా ఏ బ్రోకరేజ్ కంపెనీ అయినా సరే కంపెనీలు ఇచ్చేటువంటి నివేదికలు, బ్యాలెన్స్ షీట్లు ఉంటాయి కదా, నివేదికలు, ఆ నివేదికలను బేస్ చేసుకుని ఒక స్టడీ చేసి అంచనా వేస్తూ ఉంటాయి. అనేక సందర్భాల్లో ఈ మోతీలాల్ ఓస్వాల్ అనేటువంటి బ్రోకరేజ్ కంపెనీ ఇచ్చినటువంటి అంచనాలు తల్లకిందులయ్యాయి, తారుమారు కూడా అయ్యాయి. ఎన్నికల సమయంలో వీళ్ళు స్టాక్ మార్కెట్ని విశ్లేషిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి బంగారపు మార్కెట్ని కూడా విశ్లేషిస్తూ ఉంటారు. ఈ మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ వేసేటువంటి అంచనాలను బేస్ చేసుకొని కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఏ బ్రోకరేజ్ కంపెనీ అయినా సరే అది ఒక వ్యాపార సంస్థ. ఈ బ్రోకరేజ్ కంపెనీ ఏం చేస్తుంది సహజంగా అంటే లావాదేవీలు జరిగినప్పుడు లావాదేవీలు జరిగేలా చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతదేశంలో బంగారు కొనుగోలుదారులు తగ్గిపోయారు. ప్రత్యేకించి ఆభరణాలు కొనుగోలు చేయడం భారీగా తగ్గిపోయింది. కొద్ది గొప్ప బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారంటే వాళ్ళు బిస్కెట్లు అలాగే కడ్డీలు కొనే వాళ్ళు తప్ప ఆభరణాలను కొనేవాళ్ళు లేరు. అంటే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుని 100కి 100% పేద మధ్యతరగతి వర్గాలు ఫాలో అవుతున్నాయి. ఫాలో కాంది ఎవరు? అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు, అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు, అలాగే కుబేర్లు. వీళ్ళు బంగారం ఈటీఎఫ్లో కానీ లేదా బంగారం బిస్కెట్లు కానీ కడ్డీలు కానీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆ కారణం చేత ఇప్పుడు బంగారం ఎంతో కొంత దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే గతం కంటే దిగుమతి బాగా తగ్గింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయడం ఆపేశారు. దాదాపుగా అనివార్యమైతే తప్ప ఆభరణాలు కొనుగోలు చేయట్లేదు. ఈ కారణం చేత బంగారం రేట్ అయితే తగ్గింది, దిగుమతి కూడా తగ్గింది. కానీ స్తబ్దుగా ఉన్నటువంటి మార్కెట్ని కదిలించాలి. దానికి ఎలా కదిలించాలి అని అంటే బ్రోకరేజ్ సంస్థలు. ఈ బ్రోకరేజ్ సంస్థలు ఏం చేస్తాయంటే రాబోయేటువంటి 1 yearలో బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది అనేటువంటి ఒక ప్రాపగండా తీసుకొస్తారు. ఇప్పుడు అలా తీసుకొచ్చినటువంటి ప్రాపగండే మోతీలాల్ ఓస్వాల్ ఈ అంచనా అన్ని పత్రికల్లో నేషనల్, ఇంటర్నేషనల్గా అలాగే ప్రాంతీయంగా కూడా పబ్లిష్ అయింది. తులం బంగారం 1,93,000 వెళ్తుంది అని చెప్పారు. పోనీ దాని మీద స్టిక్ ఆన్ అయిందా ఈ బ్రోకరేజ్ కంపెనీ అంటే స్టిక్ ఆన్ కాల. స్టిక్ ఆన్ కాకుండా ఒక కండిషన్ పెట్టింది. ఏం కండిషన్ పెట్టింది? షార్ట్ టర్మ్లో 6 నుంచి 8% తగ్గచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఇది 1,93,000కి వెళ్తుందని అన్నాడు. అంటే షార్ట్ టర్మ్లోనేమో 6 నుంచి 8% తగ్గొచ్చు అని అంటున్నారు. ఒక తులం బంగారం 1,30,000కి రావచ్చు, కానీ లాంగ్ రన్లో అంటే 1 year అట్ట నెక్స్ట్ ఇయర్ కల్లా అది 1,93,000కి వెళ్ళొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎలా వెళ్తుంది అని అంటే ఆ బ్రోకరేజ్ కంపెనీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు అమెరికా ఫెడ్ వడ్డీలు పెంచకుండా ఉంటే పెరుగుతుంది, అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోతే పెరుగుతుంది, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోతే పెరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ పెట్టి చెప్తున్నారు. అంటే ఎగ్జాక్ట్గా 100కు 100% పెరుగుతుందని చెప్పి చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా అది బుల్లిష్ అవుతుంది, అందుకే వాళ్ళు చెప్పట్లే. కాకపోతే మోతీలాల్ ఓస్వాల్ ఇతనికి ఉండేటువంటి ఈ కంపెనీకి ఉండేటువంటి గుడ్ విల్ ఏమైనా ఉందంటే అసలు తల్లకిందులు మార్కెట్ అయినటువంటి పరిస్థితులు అంచనాలకు భిన్నంగా అనేక సందర్భాల్లో తల్లకిందులైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు? ఔన్స్ బంగారం 4,800 ఉంది అంతర్జాతీయ మార్కెట్లో, $4,800. రాబోయేటువంటి రోజుల్లో అది 5,500 దాటేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అప్పుడు పెరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు చెప్పినటువంటి కండిషన్స్లో రాజకీయపరమైనటువంటి పరిణామాలు కానీ ఆర్థికపరమైనటువంటి పరిణామాలు కానీ రాత్రికి రాత్రే మారిపోతాయి. దీంతో ఇలాంటి వాళ్ళు మోతీలాల్ ఓస్వాల్ అనేటువంటి బ్రోకరేజ్ కంపెనీ చెప్పిన దాన్ని మనం నమ్మడానికి లేదు.
రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోతాయి. ఒక్క స్టేట్మెంట్ ఇస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ రేట్ పడిపోతుంది, ఒక స్టేట్మెంట్ ఇస్తే గోల్డ్ రేట్ పెరుగుతుంది. మరి దానికి ఈ కంపెనీలు అంచనా వేయగలవా? అసలు అంచనా వేయటానికి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొంత కొనుగోలు పెరిగాయి. దాంతో ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, స్వల్పంగా పెరిగింది. దాదాపు గ్రాముకు 300 రూపాయలు పెరిగింది సుమారుగా. రాబోయే రోజుల్లో మళ్ళీ 8% తగ్గే అవకాశం ఉందని చెప్పి వీళ్ళే చెబుతున్నారు. మీరు 1,30,000 రూపాయలు తులం ఉంటే అప్పుడు కొనుగోలు చేయండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు గ్లోబల్గా ఉండేటువంటి బంగారపు మార్కెట్ దగ్గర నుంచి వీళ్ళు కొన్ని రిపోర్ట్స్ తీసుకొని, కంపెనీలకు సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొని వీళ్ళు ఒక అంచనా వేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో నేను చెప్పాను, కాకపోతే కండిషన్స్ అప్లై అని అంట. ఎందుకనంటే బంగారం రేటు ఎప్పుడు పెరుగుతుంది అది అందరూ చెప్తారు. అమెరికా ఫెడ్ కనుక వడ్డీ రేట్లు పెంచితే బంగారం రేటు తగ్గుతుంది, ఇది అందరూ చెప్తారు. అది సెప్టెంబర్లో పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సెప్టెంబర్లో పెరుగుతుందా లేదా అనేది సందేహం. పెరగడానికి అవకాశం ఉంది, పెంచడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. అప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఎవరైనా చెప్తారు. ఇక రెండోది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న దేశాలు, అనేక దేశాలు సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ సెంట్రల్ బ్యాంకులు డాలర్లకు బదులుగా గోల్డ్ కనుక కొనుగోలు చేస్తూ ఉంటే బంగారం రేటు పెరుగుతుంది. అదే డాలర్లని కొనుగోలు చేస్తే కనుక బంగారం రేటు తగ్గుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ డిమాండ్ తగ్గితే అప్పుడు బంగారం కొనుగోలు చేస్తారు. ఎవరు? సెంట్రల్ బ్యాంక్స్. ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కి డిమాండ్ ఉంది. డీ డాలరైజేషన్ అనే దాని మీద ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ డీ డాలరైజేషన్ జరిగితే కనుక అప్పుడు బంగారం రేటు పెరుగుతుంది. బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తాయి, డాలర్ బదులు బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డాలర్ బలంగా ఉంది కాబట్టి డాలర్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారం ఒక సేఫ్టీ కమాడిటీ, అందుకే బంగారం మీద మినిమం పెట్టుబడులు పెడతారు ఆయా దేశాలకు సంబంధించినటువంటి బ్యాంకులు. మన దేశం కూడా బంగారాన్ని కొనుగోలు చేసి సేఫ్టీగా పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు? డాలర్ రేటు పడిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో. డాలర్ రేటు పడిపోతే మాత్రం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంటే డాలర్ మీద నమ్మకం లేకపోతే, డాలర్ మీద నమ్మకం ఉన్నంత వరకు డాలర్ మీదే పెట్టుబడి పెడతారు. ఇక మూడో అంశం ఏంటంటే, అంతర్జాతీయంగా వార్ సిచ్యువేషన్ నెలకొంది, అనిశ్చితమైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ రేటు పెరుగుతుంది. ఆయిల్ రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గుతుంది. అందుకే యుద్ధాలు జరుగుతున్నప్పుడు బంగారం రేటు తగ్గుతుంది. మనకి ఇరాన్ అమెరికా యుద్ధం కనుక కొనసాగుతూ ఉంటే, అది ఎప్పుడైతే ఆగిపోతుందో ఇమీడియట్గా బంగారం రేటు పెరుగుతుంది. రూపీ డాలరు ఇది ఒక ఈక్వేషన్. మళ్ళీ ఇది జాతీయంగా చూస్తే కనుక రూపీ డాలర్ ఏంటంటే, రూపాయి పడిపోతే బంగారం రేటు పెరుగుతుంది, రూపాయి కనుక బలం పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది. ఇది కామన్ సూత్రం. సో ఇవన్నీ చెప్తారు, కానీ ఎప్పుడు సహజ పద్ధతిలో మార్కెట్ ఉన్నప్పుడు. కానీ అంతర్జాతీయంగా అసహజ పద్ధతిలో ఉన్నప్పుడు మోతీలాల్ ఓస్వాల్ అనే అతను ఇప్పుడు ఆ బ్రోకరేజ్ కంపెనీ ద్వారా 1,93,000కు తులం బంగారం వెళ్తుంది అని చెప్పి అనగానే అనేక మంది ఇప్పుడు కొనుగోలుకు మళ్ళీ సన్నద్ధం అవుతున్నారు. మరి ఇతను గ్యారంటీ ఇవ్వగలడా ఆ రేట్ వస్తుందని అంటే లేదు, కండిషన్స్ అంటారు. ఈ కండిషన్స్ ఇవన్నీ తెలుసు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుసు. ఎందుకంటే అంతర్జాతీయంగా ట్రంప్ ఎలాంటి గేమ్ ఆడుతున్నారో కూడా ఆయనకు తెలుసు. అందుకే 1 సంవత్సరం పాటు ఎవరు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పింది మనం నమ్ముదామా, లేదంటే మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ కంపెనీ చెప్పింది మనం విందామా? దీని మీద మీరు డిసైడ్ చేసుకోవచ్చు కామెంట్తో. థ్యాంక్ యూ.